సినీ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు. అంతమందికి ఒక అధ్యక్షులు మాత్రం ఉన్నారు. ఎవరైతే చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షులు ఉన్నారో వల్లభనేని అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. గతంలో మీరు 5 years రూల్ చేశారు. ఈ 5 years రూల్స్లో ఎలాంటి మీ దాదాపు చిత్రపురి కాలనీకి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, ముందు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? 2020 మేము అధ్యక్షులైన నాటికే చిత్రపూరి అసలు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా కాదా అని వదిలేసిన సభ్యులు ఉన్నారండి. ఒక మాటలో చెప్పాలంటే అయినా సరే సభ్యులకి నమ్మకం కలిగిస్తూ వారి మీద ₹1 భారం పడకుండా ఎంఐజీ సభ్యులు కంప్లీట్ చేయటమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ముందుకెళ్ళాం. కాబట్టి మాకు ఆ విజన్ ఉంది కాబట్టి ఆ సభ్యులు మమ్మల్ని నమ్ముతున్నారు, సభ్యులు నాకు అండగా నిలబడుతున్నారు. ఇన్ని కష్టాలు ఎదుర్కొని కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా మా అధ్యక్షులు కానీ కమిటీ కానీ పనిచేస్తారు కాబట్టి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదిస్తూ 6 నెలలకు ఒకసారి జనరల్ వారికి పూర్తిగా జరుగుతున్న వివరాలన్నీ వివరిస్తూ వారి యొక్క అభిప్రాయాల మేరకే మేము పనిచేస్తున్నాం తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని వ్యక్తిగతంగా మేము ఎప్పుడు పనిచేయలేదు, పనిచేయము కూడా. కాబట్టే మాకు సభ్యులు అండగా ఉన్నారు. వారికి అనుగుణంగానే రాబో రోజుల్లో కూడా ఈ ఎలక్షన్స్లో మరలా మమ్మల్ని ఆదరిస్తే, ఎలక్షన్స్ అనేవి 5 yearsకి ఒకసారి ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్లో పోటీ చేయాలి కాబట్టి మరలా మమ్మల్ని గతంలో ఎలా ఆదరించారో అలా ఇప్పుడు ఆదరిస్తే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఉన్న ప్రాజెక్టు ఒక విజన్, ఒక సిస్టమ్ అనేది మాకు ఒక రూపకల్పన ఉంది కాబట్టి అంతిమంగా ఒక 3 సంవత్సరాల్లోనూ ప్రాజెక్టు కంప్లీట్ చేసే లక్ష్యంగా పనిచేస్తాం. అలాగే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కూడా గతంలో ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా సమర్థవంతంగా ఒక లిఫ్ట్లు కానీ, ఒక కలర్స్ కానీ, ఒక ప్లంబింగ్ విషయాలు కానీ అన్నీ కూడా ఒక ప్రేరేపించుకుంటూ మేము ఒక మంచి సభ్యుల వాతావరణంలో మంచి వాతావరణం ఉండే విధంగా మేము ముందుకెళ్తాం. ఇట్లా దాదాపు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్లా ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు గవర్నమెంట్ మీకు? కార్మికులకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందండి. మరీ ముఖ్యంగా కార్మికుల పక్షపాత రేవంత్ రెడ్డి గారు అయితే బాగా సపోర్ట్గా ఉన్నారు. ఫస్ట్లో ఇది సభ్యుల యొక్క అభియోగాలకి, ఆలోచనలకి ఏంటని తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టింది తప్ప అంతిమంగా వారు కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఏదైనా సరే చిత్రపురి లక్ష్యంగా పనిచేయడానికి వారు పూర్తి సహాయ సహకారాలు కార్మికులకు అందిస్తున్నారు. అలాగే మాకు కూడా అందిస్తున్నారు. మేము కూడా కార్మికుల పక్షాన పనిచేస్తున్నాం కాబట్టి అందరికి కూడా ప్రభుత్వ సహాయం కానీ సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా మాకు అందుతున్నాయి. సినీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎందుకు ప్రతిసారి చిత్రపురి కాలనీ సొసైటీ వార్తల్లో ఎందుకు నిలవడానికి కారణం ఏమంటారు? ఏమైనా టార్గెట్ చేశారా మిమ్మల్ని? ఒక్కటేనండి, నేను ఇందాక అదే చెప్పాను. సరే విమర్శలు ప్రతి విమర్శలు అంటే కామన్గా ఉంటాయి కానీ ఒకసారి క్లుప్తంగా మనసు పెట్టి ఆలోచన కనుక చేస్తే ఏదో మీడియాలో మాట్లాడాం కాబట్టి మాట్లాడుతున్నామని కాకుండా చిత్రపురి అంటే ఇక్కడ ఒక నడి సెంటర్లో ఉందండి. ఇక్కడ ఇచ్చేది ఒక చిన్న తక్కువ రేటుకి ఇస్తారు ఇల్లు. ఇప్పుడు ఏదన్నా గట్టిగా మాట్లాడితే మాకు పిలిచి ఇల్లు ఇస్తారేమో అని ఒక అభియోగం తప్ప ఇక్కడ వాళ్ళ చేసే దానివల్ల ఒక 4 సభ్యులకి ఏ సభ్యులకి న్యాయం జరిగిద్దో చెప్పండి. పోరాటం చేస్తే ఒక 4 న్యాయం జరగాలి. 4 న్యాయం చేయాలంటే 4 అన్యాయం జరగకుండా వీళ్ళకి న్యాయం చేస్తే న్యాయం అంటారు. అంతేగాని ఒకరిని పొట్టగొట్టాలి, ఒకరికి ఇవ్వాలి అంటే ఎట్లా? నిజమైన సినీ కార్మికుడు కనుక మేము తప్పు చేస్తే మేము ఇస్తాను మీకు కట్టుబడే ఉన్నాం. కానీ మీ దగ్గర ఏముందో విజన్ చెప్పమంటున్నా. విజన్ చెప్పకుండా నా ఫ్లాట్లు నాకు ఇవ్వాలని ఇదే ఒక సంకల్పం తప్ప వేరేది ఏమీ లేదు. వ్యక్తిగత స్వార్థాలు తప్ప ఏమీ లేవు. ఆ స్వార్థంగా ఉండొద్దని చెప్తున్నా. దయచేసి ఏదున్నా సరే ఇప్పుడు కూడా చెప్పాను, ఎలక్షన్స్లో ఉన్నాయి, ఇంకా 1 month 2 months ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడైనా సరే కూర్చొని మాట్లాడదాం రండి. కావాలి కలిపైనా పోటీ చేయడానికి రెడీ నేను. కానీ మీరు చెప్పే ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే కాబట్టి నేను అలా సిస్టంగానే ఉంటా. ఒక మీటర్ తగ్గడానికి సిద్ధమే కానీ చిత్రపురి లక్ష్యంగా పనిచేస్తాను. దాదాపు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఉన్నారు. సినీ కార్మికులకి వాళ్ళు వర్క్ సరిపడా వేతనాలు అయితే వస్తున్నాయా? మా వేతనాల విషయంలో మీకు తెలుసు, పోరాడాము, సాధించాము. దాంట్లో కార్మికుల పక్షాన్ని ఇప్పుడు కూడా నేను అండగా నిలబడతాను. కార్మికుల కోసం ఎంత దాకైనా పోరాడతాను. కాబట్టి ఈరోజు ఇందాక అన్నట్టుగా కొందరికి నా మీద కోపం ఉండొచ్చు నిర్మాతలకి. అయినా సరే కార్మికుల సంక్షేమం చేసుకుంటూ నిర్మాత కూడా బాగుండాలనే లీడర్ని నేను. కాబట్టి ఏదన్నా సరే మీకు కూర్చొని మాట్లాడుకుని అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం. ప్రశాంతంగా షూటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా చిన్నవి ఒక 2 అంశాలు కార్మికులకి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా ఒక 4-5 రోజుల్లో మేము సాధించుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏదైనా సరే ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కార్మికులకి అన్యాయం జరగకూడదు, కార్మికులు న్యాయం చేయడం కోసం చెప్పడం కాదు, చెప్పిన వరాలన్నీ కూడా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అయితే మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. త్వరలో మీకు చిత్రపురి కాలనీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలాంటి ఎజెండాలు పెట్టుకోబోతున్నారు? కార్మికులకు కావాల్సినవి అందించబోతున్నారు. ఎజెండా ఎలా ఉండబోతున్నాయి? మీ ఎజెండా కాపీ కూడా ఇచ్చాము. మాకు ఏమి లేదండి, ఉన్న ప్రాజెక్టు సంక్షేమం చేసుకుంటూ మంచిగా లక్ష్యంగా ఉన్న వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం లక్ష్యంగా మేము ముందుకెళ్తాం తప్ప మాకు వేరే
నేను ఫిలిం ఇండస్ట్రీ కూడా ప్రెసిడెంట్ కాబట్టి అక్కడ రాజకీయం అక్కడే ఉంటుంది, ఈ చిత్రపూర్ రాజకీయం చిత్రపూరే ఉంటుంది. దానికి ముడిపెట్టి మాట్లాడొద్దని మళ్ళీ చెప్తున్నా. చిత్రపూర్ రాజకీయాలకు ఎవరు కూడా బయట వాళ్ళు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఇక్కడ సభ్యులు నిర్ణయమే ఫైనల్ తప్ప వేరే ఛాంబర్ వాళ్ళు కానీ వేరే నాయకులు కానీ ఎవరో ఇక్కడ నిర్మాతలు మేమని పెద్దవాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడే అధికారం ఎవరికి లేదు. ఏదన్నా సరే ఏదైనా తప్పు జరిగితే కూర్చోబెట్టి మాట్లాడటానికి పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప ఇక్కడ డామినేట్ చేయడానికి అయితే ఎవరికి అధికారం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. చిత్రపురి కాలనీ సొసైటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని వల్లభనేని అనిల్ కుమార్ అంటున్నారు. థ్యాంక్ యూ.